హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మది 4 నెలలు కంప్లీట్ అయింది. 5వ నెల మాసికము పెడదామని వచ్చాము. ఇగో ఇలా బయట కట్టెల పొయ్యి పెట్టి వండుతున్నాము. కొద్ది మందికైనా కూడా మాకు స్టవ్ మీద వండడం రాదనేసి, అయినా కట్టెల మీద వండితే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అనేసి బయట వండుతున్నాము. ఇగో మా పెద్దమ్మ వండుతుంది, పెద్దమ్మ ఉన్ను మా వదిన వాళ్ళు. అవి మాకైతే వండడం అయితే సరిగా రాదు. అమ్మ ఉంటే మాత్రం మేము వచ్చే వరకు ఎప్పుడైనా అమ్మనే అన్నం కూర అన్నీ చేసి పెట్టేది. మేము జస్ట్ ఇలా వచ్చే వాళ్ళం, మాకు తినడానికి కూడా ఇచ్చేది పళ్ళెంలో వేసుకొచ్చి. అమ్మ లేని లోటు అయితే అసలు చాలా అంటే చాలా తెలుస్తుంది. ఇప్పుడు ఎంత బాధపడుతున్నాం అంటే చాలా, అసలు మా అమ్మని చాలా మిస్ అవుతున్నాము. ఎంతైనా అమ్మ ఉంటే అది వేరే ఉంటుంది. అసలు మా పెద్దమ్మ వాళ్ళని పిలిచాము, ఈసారి కొద్దిమందినే పిలిచాము. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా మా అత్తయ్య వాళ్ళని ఇంకా వేరే వాళ్ళని పిలుద్దాం అనేసి, అందరిని ఒకేసారి పిలిస్తే మాకు వంట చేయడం రాదండి. మొత్తం అంతమందికి అన్నీ మేమే రెడీ చేసుకోవాలి వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. అందుకనేసే కొద్ది మందిని పిలుస్తున్నాము. ఇక అన్నం రెడీ అయింది, అన్నం కూర వండేసాము. పెద్దమ్మ హెల్ప్తోని చేసేసాము. ఈ అన్నం కూర వెళ్ళి అమ్మకి తిరుపల్ల కట్టించాము కాబట్టి అక్కడికి వెళ్ళాము. ఇగో ఇది తిరుపల్ల పక్కన ఉన్న చెరువు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేశాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.